నాచారం సీఐ రుద్వీర్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ర్యాగింగ్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంపై ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సకాలంలో స్పందించకపోవడంతో సీఐ రుద్వీర్ కుమార్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీఐగా ధనుంజయ్ బాధ్యతలను స్వీకరించారు. నిన్న నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ర్యాగింగ్ తో రిషాంత్ రెడ్డి అనే స్టూడెంట్ ను తోటి విద్యార్థులు ఇబ్బంది పెట్టారు. పుట్టినరోజు వేడుకల్లో రిషాంత్ రెడ్డిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో ప్రైవేట్ పార్ట్స్ పై తన్నారని అతని పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. కేసును పట్టించుకోకపోవడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. నాచారం సీఐ రుద్వీర్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ర్యాగింగ్ ఘటనలో ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సకాలంలో స్పందించకపోవడంతో సీఐ రుద్వీర్ కుమార్ ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీఐగా ధనుంజయ్ బాధ్యతలను స్వీకరించారు. నిన్న నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ర్యాగింగ్ తో రిషాంత్ రెడ్డి అనే స్టూడెంట్ ను తోటి విద్యార్థులు ఇబ్బంది పెట్టారు. పుట్టినరోజు వేడుకల్లో రిషాంత్ రెడ్డిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో ప్రైవేట్ పార్ట్స్ పై తన్నారని అతని పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. కేసును పట్టించుకోకపోవడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, నాచారం సీఐపై బదిలీ వేటు పడింది. నాచారం సీఐగా ఉన్నటువంటి రుద్వీర్ కుమార్ పైన ఆకస్మికంగా నిన్న రాత్రి లక్ష్మణ సిపి బదిలీ వేటు వేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటనే కాకుండా 8 ఫిర్యాదులు సిపికి అందాయి. దీంతో సీఐపై బదిలీ వేటు వేశారు. ముఖ్యంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటనకు సంబంధించి చూసుకుంటే వచ్చిన ఫిర్యాదులు పక్కకు పెట్టి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంతో సీఐ మాట్లాడారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం సీఐ పైన బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం నాచారం సీఐగా ధనుంజయని బదిలీ చేయడంతో నాచారం సీఐగా ప్రస్తుతం ధనుంజయ్ బాధ్యతలు కూడా కొద్దిసేపటికి స్వీకరించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామైతే కొత్తగా జాయిన్ అయినటువంటి బాధ్యతలు స్వీకరించిన ధనుంజయ్ అయితే చెప్తా ఉన్నారు. ఇదే రాచకొండ కమిషనరేట్ సంబంధించి చూసుకుంటే నిన్న వరుసగా 3 సీఐలను రాచకొండ సిపి బదిలీ చేశారు. విధులకు సంబంధించి నిర్లక్ష్యంగా ఉండడంతో పోలీస్ శాఖ పైన అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నాలు చేస్తుండడంతో 3 సీఐ పైన కూడా బదిలీ వేటు వేశామని సిపి అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.